కలెక్టర్ విద్యాభవన్లోనే ఒప్పుకుంది, మేమే తీసేసామని ఒప్పుకుంది. నేనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేనే అడిగాను, అమ్మ SCERTలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంకు స్టేట్ ర్యాంకు, వాస్తవమా కాదని అడిగాను. ఆవిడ వాస్తవమని ఒప్పుకుంది. మరి ఎందుకు ఆ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వలేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిగా కాలేదండి. అంటే దొంగ సర్టిఫికేట్లు ఉన్నవాడికి స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా అని అడిగాను. మరి దొంగ సర్టిఫికేట్లని వాళ్ళు అంటుంటే మరి అతనికి స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే అప్పుడు ఏంటి అర్థం? పేపర్ లీక్ అయిందని. మరి పేపర్ లీక్ అయినటువంటి దాంతో ఉద్యోగాలు ఇచ్చారా మీరు? పేపర్ లీకు మీరే చేయించారా? మీరే చేశారా? ఆ ఒక్కడే రాశాడా? మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది రాశారా? మరి మీ పేపర్ లీక్ అయితే మీరు కనీసం 3,30,000 మంది రాసేటటువంటి ఒక ఎగ్జామ్నే మీరు సరిగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో మీ యొక్క ప్రభుత్వం ఉందా? లేదు అతను కరెక్ట్గానే రాస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? NOC లేదని మేము అతనికి ఎగ్జామ్ రాసే ముందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయితే NOC కావాలి, ఆ NOC తీసుకోలేదు కాబట్టి అతను పక్కన పెట్టాము అని కూడా ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి అన్సారీ మేడం గారు అన్నారు. నేనేమంటున్నానంటే ఒకవేళ అదే కానీ నిజమైతే అతను 2025లోనే రాజీనామా చేశారని ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఒకవేళ NOC పోయింది నిజమైతే బయోమెట్రిక్, హాల్ టికెట్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు 16 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసేటటువంటి విద్యాభవన్లో ఉద్యోగి రాస్తున్నట్టు మీ వ్యవస్థకు తెలియట్లేదంటే ఎక్కడ పారదర్శకత ఉంది? ఎక్కడ మీకు ఆ యొక్క నైపుణ్యం ఉంది? అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాము, చాలా చేసేసాడని చెప్తున్నారు, డిబేట్కి రమ్మంటున్నారు. నేను డైరెక్ట్గా లోకేష్ గారిని ఆహ్వానిస్తున్నా. వారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే, నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే. అయితే వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కాబట్టి ఆయనకి ఆ హోదా ఉండుండొచ్చు. కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యేని, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. రమ్మనండి, డిబేట్ చేద్దాం. ఏ విధంగా ఎగ్జామ్స్ రాశారు, ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి, ఏ విధంగా కోర్టుకు వెళ్ళాడు, ఏ విధంగా అతన్ని పక్కన పెట్టారు, అదే విధంగా స్పోర్ట్స్ నుండి నైపుణ్యం ఉండి అన్ని అర్హతలతోటి సర్టిఫికేట్ ఉండి కాల్ లెటర్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి చాలా మంది ఉద్యోగాలు రాలేదని నిన్న జగన్ సార్ని కలిశారు. వాళ్ళని కొంతమందిని తీసుకొని వద్దాం, వాళ్ళ మీద మాట్లాడదాం. ఇది కాకుండా సార్ ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి దాష్టికాలు, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన దాడులు, ఆ పాయింట్కి వద్దాం. ఇప్పుడు మీరు వాళ్ళు ఇప్పుడు ఇందాక మీడియా ముందు ఛాలెంజ్ చేశారు, ఏమని? డిబేట్కే వాళ్ళు రావాలి అని చెప్పని. సో వైసీపీ తరఫున 99 టీవీ ముఖంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు డిబేట్కి సిద్ధమే అని చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ విధంగా మీడియా ముందు కాకుండా ఎవరైనా ఉంటే ఆ డిబేట్ ఏర్పాటు చేయడానికి 99 టీవీ తరఫున మేము కూడా సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నాం. సో ఎవరైనా ఉంటే డిబేట్ ఎవరైనా కాదు, శాఖకు సంబంధించినటువంటి సంబంధికులు హయ్యర్ అఫీషియల్ తో పాటు రాజకీయంగా విద్యాశాఖ నడుపుతున్నటువంటి లోకేష్ గారితో అయితే స్పష్టంగా ఉంటుంది. కరే లోకేష్ గారు రాకపోతే ఇంకొక మంత్రి అయితే బాగుంటుంది, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో డిబేట్ చేయలేం కదా. కన్సర్న్ రైట్ పీపుల్ కన్సర్న్ టువర్డ్స్ ది తప్పకుండా అది మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. తర్వాత నిన్న ఒక బాధితురాలు మెడల్స్ అన్ని చూపిస్తూ నాకేమో గోల్డ్ మెడల్ వచ్చింది కానీ సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చారన్నారు. మరి ఆ మెడల్స్ చూపించిన ఆ గోల్డ్ మెడల్ వచ్చిన ఆవిడ కూడా బహుశా మీ వైసీపీ కార్యకర్త అంటారా లేకపోతే అది కూడా ఆవిడ పాపం? ఎందుకంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కొంతమందిని అంటేసుకొని జగన్మోహన్ రెడ్డి కమిటీలు అని చెప్పని తిరుగుతా ఉన్నాడు అన్నారు. డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి అనేక ప్రశ్నలు సంధించారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతరత్ర ముఖ్య పదవుల్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా. ఒక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడగలిగాడా? ఒక్కడన్నా సమాధానం చెప్పగలిగారా? ఈ రోజు కూడా ఆ డిఎస్సిలో జరిగినటువంటి తప్పుల్ని ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చిందాకా గుట్టు చప్పుడు కాకుండా గూట్లో వేసేసుకున్నారు కదా డబ్బులన్నిటినీ. 15 లక్షలకు అమ్ముడాయనేటటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ అమ్మాయి ఎవరైతే నిన్న ఒక ఛానల్లో, సాక్షి ఛానల్లో మాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసింది, పీఈటీ టీచర్ గా కూడా తను అప్లై చేసుకుంది, ఉత్తీర్ణత సాధించింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అన్ని అర్హతలు ఉన్నాయి. పైపెచ్చు ఆవిడ
మెడల్ సాధించినటువంటి క్రీడాకారిణి. కానీ ఏ మెడల్ సాధించినటువంటి, అది కూడా లోకల్ స్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారిణికి వచ్చింది పోస్టు, నాకు రాలేదు అని చెప్పింది. తనేమో జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసింది. ఎవరికైతే ఉద్యోగం వచ్చారో అని చెప్తున్నారో వాళ్ళు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వచ్చేది, అది కూడా చిన్నపాటి క్రీడల్లో. వీరేమో రెజ్లింగ్ లో ఉందంట, తను 3-4 క్రీడల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వ్యక్తి. అదే విధంగా ఇంకొక అమ్మాయి కూడా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, సెలెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది, తర్వాత కాల్ లెటర్ వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చినట్లేనమ్మా పొమ్మన్నారంట. తర్వాత చూస్తే స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారంట. అంటే 421 వాళ్ళని తెలుసుకునే ఉన్న వాళ్ళు మినహాయించారా అట్లా అనుకోవచ్చు. తర్వాత మరొక అంశం, ఈ రాజధాని రైతులు అంటే విషయంలో కూడా సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళే. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు అనుకొని వాళ్ళందరినీ దగా చేయాలి, మోసం చేయాలి అని అనుకుంటే అదే 50% జనాలు వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. మీరు గమనిస్తే విజయబాబు గారు, మొదటి ఏడాది తొలి ఏడు ప్రజలకి తోడు అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 1 yearలో అమలు పరిచినటువంటి పథకాలని ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలకున్న సమస్యల గురించి మాట్లాడడానికి, తెలుసుకోవడానికి, గుర్తించడానికి వారి గడపల వద్దకు వెళ్ళి ఇదిగో మేము ఈ పథకాలు ఇచ్చాం, ఈ విధంగా మీకు సర్వీస్ చేస్తున్నాం, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి మేము చేస్తాం అని తొలి ఏడు మేము వెళ్ళేసి ప్రజలకు తోడు అనేటటువంటి ప్రోగ్రాం పెట్టాం కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులాగా కాకుండా ఆ బార్కేడ్లు కట్టుకొని ఆ బార్కేడ్ల మధ్యలోనే నడుస్తూ వెళ్తూ కావాలని డ్రామాలు ఆడుతూ ఆటోలో కూర్చున్న వీడియోలు వదులుతూ మంటలేనటువంటి వంట వండుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఇళ్లల్లోకి గుడిసెల్లోకి లోపలికి వెళ్తున్నట్టుగా వీడియోలు తీసుకొని వీడియోలు వదులుతూ, అంటే రకరకాల విన్యాసాలు. కారణం ఏంటో తెలుసా సార్? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనటువంటి పథకాలని ఏ మధ్య వ్యక్తి లేకుండా, ఏ ఇంకొకరి యొక్క ప్రాధాన్యత లేకుండా, ఎవరికి దానిలో మధ్యవర్తి లేకుండా చేసి డైరెక్ట్ గా డబ్బు ఇచ్చాడు, డైరెక్ట్ గా పథకం ఇచ్చాడు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇదొక్క నిమిషం వినండి, ఇదొక్క నిమిషం సార్. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలివారి వరకు వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ, అనేక స్కూల్స్ ని డెవలప్ చేయడం, ఆరోగ్యశ్రీని 25 లక్షలకి పెంచడం, అనేక ట్రీట్మెంట్ల యొక్క పరిధిని పెంచటం, స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావటం, టోఫెల్ లాంటి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ విద్యను తీసుకురావడం, పోర్టులు నిర్మాణం చేయడం, మెడికల్ కాలేజీలను తీసుకురావడం, సచివాలయం 15,000 పైచిలకు సచివాలయాలు, 12,000 పైచిలకు విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు, టెక్నికల్ గా అనేక ల్యాబ్లని, రైతులకు కావాల్సినటువంటి పంట పండించడానికి కావాల్సినటువంటి విత్తనాలని కొనుగోలు చేయాల్సినటువంటి వ్యవస్థని, పశు సంపదను పెంచేటటువంటి అనేక మంది డాక్టర్లని ఆ యొక్క వెటర్నరీ వాటిల్లో రిక్రూట్ చేసుకోవడం కానీ, మత్స్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బు ఇచ్చేసి సహాయం చేయడం కానీ, వారు వేటకు వెళ్ళలేనటువంటి సమయంలో డబ్బు ఇచ్చి ఆదుకోవడం కానీ, ఆటో డ్రైవర్లకు డబ్బు ఇవ్వడం కానీ, ఇస్త్రీ పెట్టెలు వేసుకునేటటువంటి వాళ్ళకి సహాయం చేయడం కానీ, లేదా బార్బర్ షాప్ వాళ్ళకి డబ్బు ఇచ్చేసి ఆదుకోవడం కానీ, ఇన్ని రకాల పనులు చేసింది 3,30,000 కోట్లే కదండి. మరి ఆ రోజు 99% కంప్లీట్ అయింది పోలవరం, 1% మాత్రమే పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేయలేకపోయాడు. 99% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు డాంబికాలిపోయారు కదా. ఇవాళ 2